అసలు నువ్వు అబ్రాడ్ ఎందుకు వెళ్ళావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ అప్పుడు నన్ను ఎందుకు దివ్య అని పిలిచావు? అప్పటి నుండి ఇప్పటి వరకు నా ఒక్క బర్త్డేకి కూడా ఎందుకు విష్ చేయలేదు? అనిష్ ఫేస్ కన్ఫ్యూజ్డ్గా పెట్టి, అంశు బాగానే ఉన్నావా, ఏం అడుగుతున్నావు? నువ్వే అన్నావుగా ఇందాక ఏదైనా ఉంటే నిన్నే అడగమని, అందుకే అడుగుతున్నా, చెప్పు. అంటే ఇవేనా నీ క్వశ్చన్స్? నేను యాక్చువల్గా బీటెక్ నీతోనే కలిసి చదువుదాం అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ అసలు బెంగళూరు కాలేజ్లో సీట్ అప్లై చేసింది కూడా నేనే. ఎందుకంటే మా సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు పరిణితి చాలా బాధగా స్టేట్స్ వెళ్ళిపోతున్నా అనింది. సో అది ఎలాగో వెళ్ళిపోతుంది కదా అని నీతో కలిసి ఉండొచ్చు అనుకున్నా. కానీ అది తర్వాత నాకు కూడా అప్లై చేశానని చెప్పింది. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందని చాలా గొడవ పడింది. సరే అని నేను వెళ్ళా. వీసా రిజెక్ట్ అయ్యిద్ది అనుకున్నా. ఇంకో 4 డేస్లో బెంగళూరులో రిపోర్ట్ అవ్వాలి అనగా అప్పుడు వీసా కన్ఫర్మ్ అయ్యింది. ఏం అర్థం కాల అసలు ఇప్పుడు ఏం చేయాలో. ఫైనల్లీ డాడీతో చెప్తే, నువ్వే దివ్యాన్ని బెంగళూరు పంపుతున్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వే అబ్రాడ్ అంటున్నావు, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను, నువ్వు ఇప్పుడు ఏది చూస్ చేసుకున్నా ఫ్యూచర్లో రిగ్రెట్ ఫీల్ అవ్వడం అనేది ఖాయం. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ నిజమే అన్నారు. అయితే ఆ మూమెంట్లో అప్పుడు నువ్వు పరిణితిని చూస్ చేసుకున్నావు కదా అంష్? అంష్ సమాధానం ఇవ్వకుండా వెళ్ళి ఆ కింద పడిన డైరీని తీసుకొని దివ్య వైపు చూసి, నువ్వు ఇప్పుడు ఈ డైరీ చదివావు కదా, లాస్ట్ దాకా వెళ్ళే ఉంటావు, లేకపోతే అబ్రాడ్ ఎందుకు వెళ్ళామని అడిగేదానివి కాదు. అక్కడ నేను రాసిన లైన్స్ చదివాక కూడా నేను పరిణితిని చూస్ చేసుకున్నా అంటున్నావా అంశు? లేదు, నేను అక్కడక్కడే చదివాను, మొత్తం చదవలేదు. నా వీసా కన్ఫర్మ్ అయిన 3rd డే నైట్ డాడీ మామయ్యకి కాల్ చేశారు. దానికి ముందే నేను డాడీతో అన్నాను, అంశు ఒకవేళ నేను లేకుండా వెళ్ళను అంటే బెంగళూరు నేను వస్తానని చెప్పండి అన్నాను. మామయ్య ఏమో దివ్య ఒక్కదానినే వెళ్తాను అంటుంది, పర్లేదులే బిట్టు అటు వెళ్ళాలనుకున్నాడని మీకు తెలియదు అంటున్నారుగా, ఇంతకీ బిట్టు వెళ్ళిపోయాడా అన్నారు. అప్పుడు ఆ మూమెంట్లో నేను డాడీకి వెళ్తాను అని చెప్పింది. దీనిలో పర్టికులర్గా నేను పరిణితిని చూస్ చేసుకున్నట్టుందా? దివ్య నోటి నుండి మాట లేదు. అలానే సైలెంట్గా వెళ్ళి బెడ్పై కూర్చొని తనలో తాను, అంటే ఆ రోజు నేను బావ లేకుండా వెళ్ళను అనుంటే బావ బెంగళూరు వచ్చేవాడా? ఇంకా ఆ రోజు నిన్ను దివ్య అని పిలవడం అంటావా? నేను నార్మల్గా ఉండాలి అనుకున్నా, నీకు ఏ హోప్స్ ఇవ్వద్దు అనుకున్నా. ఎందుకంటే 1 year తర్వాత మళ్ళీ అప్పుడే నేను కలవడం, నువ్వు మారిపోయి ఉంటావు అనుకున్నా. నువ్వు అసలు వస్తావని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మన బావ మరిదల లవ్ స్టోరీ మన 10thలోనే అయిపోయిందని ఫీల్ అయ్యా. నువ్వు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండవు అనిపించింది. కానీ నువ్వే వచ్చేసరికి ఎలా బిహేవ్ చేయాలో కూడా అర్థం కాక షాక్లో దివ్య అన్నాను. ఇంటర్ 2nd yearలో కావాలని విష్ చేయలేదు. తర్వాత అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు, నువ్వు అసలు ఇంట్లోనే లేవని, ఎందుకో కోపంతో కాలేజ్కి వెళ్ళిపోయావని. నా వల్ల నీ బర్త్డే స్పాయిల్ అయిందేమో అని చాలా బాధపడ్డా. కానీ దానికి ముందే నేను చేసిన పనికి నేను నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆ తర్వాత నేను నీకు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలా. ఆ తర్వాత మళ్ళీ నేను చూసింది అర్జున్ బావ పెళ్ళప్పుడే. అసలు నేను చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యా. బట్ వెంటనే నువ్వు వచ్చి చాలా నార్మల్గా చూసావు. సో నీకు నా మీద ఏ ఇంట్రెస్ట్ లేదు అనిపించింది. సో డైవర్షన్ కోసం ఎక్కువ పరిణితితో మాట్లాడాను. దివ్య మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అనిష్నే చూస్తూ ఉంటుంది. ఏమైంది మా, ఇప్పుడు అన్నీ ఓకేనా? క్లియర్ అయినట్టేనా మొత్తం? ప్రస్తుతానికి అంతా ఓకే అనిపిస్తుంది. అయినా మన ఇద్దరి మధ్య ఏమైనా జరిగినా మనం క్లియర్ చేసుకుంటాంలే, డోంట్ వరీ మిస్టర్ దివ్యాంష్. పోనీలే, నీకు నమ్మకం ఉంటే చాలు. పడుకో తల్లి, ఇప్పుడైనా, మళ్ళీ పొద్దున్నే అసలు ట్రైన్లో పోవాలి అని నవ్వుతూ ఇద్దరు పడుకుంటారు. పడుకున్న 2 గంటలకే అనిష్ వాళ్ళ అమ్మ వచ్చి ఇద్దరిని లేపిద్ది. వాళ్ళు లేచి బయలుదేరి టైంకి స్టేషన్ రీచ్ అయ్యారు. వెళ్ళిన 10 రోజులకి అనిష్ అన్నట్టుగా ఇండిపెండెంట్ విల్లా ఒకటి తీసుకున్నాడు. షిఫ్ట్ అవుతాం అంటే అనిష్ వాళ్ళ అమ్మ 10 రోజులు అయితే దివ్యని తన అమ్మ వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు. 16 రోజుల పండగకి ఇంటికి వెళ్ళాలి. తను వెళ్ళి వచ్చాక మంచి రోజు చూసుకొని షిఫ్ట్ అవ్వండి అంది. సరే అని దివ్య వెళ్ళి వచ్చాక షిఫ్ట్ అయ్యారు. అలా 6 నెలలు గడిచాయి.
ఒకరోజు పొద్దున్నే అనీష్ నిద్ర లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు 7 గంటలకే నిద్ర లేచే దివ్య ఆ రోజు 9 అవుతున్నా లేవకుండా పడుకొని ఉండటం అనీష్ వెళ్ళి అంశు అంటాడు. కానీ దివ్యలో ఉలుకు పలుకు ఉండదు. దాంతో దివ్య నుదుటిపై చేయి పెట్టి చూస్తాడు. ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుందని వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ హై ఫీవర్ అని రెస్ట్ అవసరమని ట్యాబ్లెట్స్ రాసిచ్చి వెళ్తాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత కాసేపటికి దివ్య లేస్తుంది. టైం చూస్తే 11 అవుతుంది. అయ్యో, ఇవాళ పర్మిషన్ లేకుండానే లీవ్ పడిందిగా. ఆగు, ఎక్కడికి దిగుతున్నావు? పర్మిషనా? పెద్ద సైకో మొగుడిని చేస్తున్నావుగా నన్ను. అలా కాదులే అంష్. ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? ఇవాళ ఇది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావుగా. నిన్ను ఇలా వదిలి నేను ఎలా వెళ్తా అంశు? ఏ మీటింగ్ అయినా నాకు నీకన్నా ఇంపార్టెంట్ కాదుగా. ఈ 6 నెలల్లో దివ్యకి అనీష్ మీద, అనీష్కి దివ్య మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగిపోయింది. కానీ ఏదో తెలియని మౌనం వలన ఏర్పడిన దూరం వీళ్ళ మధ్య ఉండిపోయింది. దాని వలన వీళ్ళిద్దరూ కేవలం స్నేహం దగ్గర ఆగిపోయారు. ఒక మాటలో చెప్పాలి అంటే జస్ట్ ఒకే ఇంట్లో ఉంటూ రూమ్ షేర్ చేసుకుంటున్న రూమ్మేట్స్. అనీష్ అలా ఇంపార్టెంట్ అనటంతో అనీష్ను రెప్పార్పకుండా అలానే చూస్తూ ఉంటుంది దివ్య. ఏంటి అంశు అలా చూస్తున్నావు? ఏం లేదు. అయ్యా బాబోయ్, ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళకుండా ఆగని మిస్టర్ పర్ఫెక్ట్ నువ్వేనా ఇవాళ ఉండిపోయింది అని చూస్తున్నా. అబ్బో అవునా, సర్లే కానీ నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ తెస్తా అంటూ వెళ్తూ ఉండగానే బావా అని పిలుస్తుంది దివ్య. వెంటనే అనీష్ ఆగి చాలా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు. మరి ప్లీజ్ బోరింగ్ ఇడ్లీ తీసుకురాకు. ఓకే, అయినా ఫీవర్ ఉన్న వాళ్ళు ఇడ్లీనే తింటారు. పైకి మామూలుగానే ఉన్నా లోపల మాత్రం ఎంతో చెప్పలేనంత సంతోషంగా ఉంటాడు అనీష్. అనీష్ ముఖంలో వచ్చిన మార్పు దివ్య గమనిస్తుంది. ఇద్దరు మనసులో చాలా సంతోషంగా ఉంటారు. అనీష్ వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేసరికి దివ్య ఫ్రెష్ అయి బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చి నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. చాలా నీరసంగా అనిపిస్తుంది దివ్యకి. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి పడిపోబోతుంటే సరిగ్గా అప్పుడే అనీష్ వచ్చి తన చేపట్టుకొని అంశు జాగ్రత్త, రూమ్లో నుండి బయటకు ఎందుకు వచ్చావు అసలు నువ్వు అని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాగి కూర్చోబెడతాడు. అది కాఫీ పెడదామని. టిఫిన్ చేశాక తాగేవాళ్ళం కదా. అన్నట్టుగా తల ఊపిద్ది దివ్య. ఇద్దరు కలిసి టిఫిన్ చేయడం అవ్వగానే ఈ దివ్య లేచి కాఫీ పెట్టడానికి కిచెన్ వైపు వెళ్తుండగా, ఓ యాగు, ఇప్పుడేగా తిన్నావు, టాబ్లెట్స్ వేసుకోవాలి ఫస్ట్, బెడ్రూమ్లో ఉన్నాయి వెళ్ళి తెచ్చుకో. దివ్యకి విచిత్రంగా అనిపించి తనలో తాను అప్పుడే చాలా కేర్ చేస్తున్నట్టు కనిపిస్తాడు, మళ్ళీ అప్పుడే ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ మనిషిని అనుకుంటూ నెమ్మదిగా బెడ్రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది. తను బయటికి వచ్చేలోపు పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెడుతుంటాడు అనీష్. అయ్యో, నేను పెట్టేదానిని కదా బావా. ఏ నేను పెడితే తాగవా? లేదు, ఇప్పుడు నువ్వు పెట్టినా నాకే పని పెరుగుతుంది, అందుకే జరుగు. అనీష్ను పక్కకి లాగి షెల్ఫ్లో నుండి కాఫీ పౌడర్, బాక్స్, షుగర్ బయటపెడుతుంది. మళ్ళీ అనీష్ దివ్యని పక్కకి లాగి, అరే చెప్తే వినవా? అంశు వాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకో ప్లీజ్, లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను, ఓకేనా? అనీష్ కోపం ప్లస్ ప్రేమ రెండూ కలిపి చూపిస్తుండడం దివ్యకి బాగా అనిపించింది. అలానే అన్నట్టు నవ్వుతూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి ఒక చైర్ తెచ్చుకొని అందులో కూర్చుంటుంది. నాట్ ఓకే బావా, లేదు నేను రెస్ట్ తీసుకోను, ఇక్కడే కూర్చొని చూస్తా. ఏంటి చూసేది? నేను యూట్యూబ్ ఛానల్లా నా వంట చూడడానికి? ఎంత బాగా ఇక్కడికే చైర్ కూడా తెచ్చుకున్నావు. నేనెప్పుడు నీ వంట చూస్తా అన్నాను? మరి ఇంకేం చూస్తావు? నిన్ను చూస్తా బావా. ఆ మాటకి ఇద్దరు ఒకరినొకరు రెప్పలార్పకుండా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో పాలు పొంగుతాయి. అప్పుడు అనీష్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దివ్య వైపు నెమ్మదిగా చూస్తాడు. అప్పటికే ఉండి లేని కోపంతో అనీష్ను చూస్తున్న దివ్య, చెప్పానుగా నాకే పని పెరుగుతుందని, ఇప్పుడైనా జరగండి సార్. ఎందుకు? ఏం వద్దు, నువ్వు నీ మాట మీద నువ్వు ఉండు. చూస్తా అన్నావుగా, నువ్వు జస్ట్ చూడు అంతే. అది కాదు అంష్. అనీష్ వెంటనే దివ్య పెదాలపై ఏం మాట్లాడకు అన్నట్టు వేలు పెట్టి, ఏంటి అంశు ప్లీజ్ మళ్ళీ మొదటికి వెళ్ళకు. దివ్య అలానే అనీష్ను చూస్తుంటుంది. ఇంతలో బయట నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది. అనీష్ కాఫీ కలపడానికి కప్స్ తీసుకోవడానికి జరుగుతుండగా అప్పుడు దివ్య కూడా సౌండ్ వచ్చిన వైపు వెళ్తూ, ఏంటా సౌండ్?
దివ్య విండో తెరుస్తుంది. తెరవగానే ఏమైంది అంశు? ఏంటా సౌండ్? హా, మన వెనకింట్లో ఎవరో దిగినట్టున్నారు బావా. ఓ ఓకే, కానీ ఎవరో ఇప్పుడే నన్నే చూస్తా అని ఎటు వెళ్ళిపోయారు. కొంచెం చూసి పెట్టమ్మా. హా, చూస్తా బాబు, నిన్నే చూస్తా. అంటూ తల తిప్పుతుండగా ఒక వాయిస్ వినిపించి ఇదేదో తెలిసిన వాయిస్లా ఉంది అని తిరిగి చూస్తుంది. చూస్తే ఎవరో కాదు, తన గతం ప్రతీక్. చూడగానే ఆశ్చర్యపోతుంది దివ్య. వెంటనే విండో మూసేసి వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? అనీష్ దివ్య వైపు తిరుగుతూ, పోయి మరిదలు, ఇదిగో నీ కాఫీ రెడీ. దివ్య కొంచెం టెన్షన్గా ఉండడం గమనించి కాఫీ కప్ అక్కడే పెట్టేసి దగ్గరకు వెళ్ళి, ఏమైంది అంశు? అలా ఫ్రీజ్ అయిపోయావు? ఏమైనా పావు చూసావా ఏంటి? అనుష్ని చూడగానే దివ్యకి ఏదో తెలియని కంగారు వస్తుంది. వెంటనే అనుష్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అనుష్కి ఏమైందో అర్థం కాదు, కానీ దివ్య హక్ చేసుకునేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. దివ్య మనసులో, మన గతమే నీడలా నా కళ్ళ ముందుకు వచ్చింది బావా. దేవుడా, ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య అంతా నార్మల్ అవుతుంది. మళ్ళీ వీళ్ళని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? పాత పరిచయాల వల్ల మళ్ళీ మా మధ్య దూరం ఏమీ తీసుకురాకు ప్లీజ్. ఈలోపు గాలికి విండోస్ తెరుచుకుంటాయి. అప్పుడే అనుష్కి పరిణితి కనపడుతుంది. ఆమెను చూడగానే అనుష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.